అవినీతి అక్రమాల్ని చీల్చి చెండాడే ఆఫీసర్ ఆయన. కరప్షన్ అంటే ఏమాత్రం సహించని కఠినాత్ముడైన. కామన్వెల్త్ గేమ్స్ నుంచి 2G స్పెక్ట్రమ్ స్కామ్ వరకు ప్రాజెక్టుల అమల్లో రాష్ట్రాల నిర్వాహకం నుంచి కేంద్ర పథకాల్లో జరుగుతున్న అవినీతి వరకు నిర్భయంగా వేలెత్తి చూపగల దీశాలి ఆయన. ఇవన్నీ భారత కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్కి ఉన్న విశిష్ట లక్షణాలు. పచ్చి నిజాల్ని సూటిగా చెప్పే రాయ్ మంచి టెన్నిస్ ప్లేయర్ కూడా. క్రికెట్ అన్నా మౌంటనీరింగ్ అన్నా ఆయనకెంతో ఇష్టం. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్న రాయ్ని 2008 జనవరిలో కేంద్రం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా నియమించింది. బ్యూరోక్రాటిక్ రెడ్ టేపిజం రాయ్కి నచ్చదు. ఈ మధ్య దేశాన్ని ఓ కుదుపు కుదిపిన 2G స్పెక్ట్రమ్ కేసులో 176,000 కోట్ల అవినీతి జరిగిందని తన నివేదికలో పేర్కొన్న రాయ్ మీద ఎన్నో ఒత్తిళ్లొచ్చాయి. ఈ నివేదికలోని తీవ్రతను తగ్గించి సాధ్యమైనంతగా నీరుగార్చాలన్న కొంతమంది ప్రెజర్కు ఆయన ఏమాత్రం తలదించలేదు. అవినీతి బాబులకు, స్కామ్ స్వాములకు చేదు గుళికల్లా ఉండే రాయ్ ఆడిట్ నివేదికలు బహిర్గతం చేసిన నిజాలు ఎన్నో. స్పెక్ట్రమ్ వ్యవహారంలో ప్రైమ్ మినిస్టర్ని సైతం వేలెత్తి చూపిన 62 ఏళ్ల రాయ్ తనకు బేచజాలు నచ్చవంటారు. 2G స్పెక్ట్రమ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి రాజా అరెస్ట్, పార్లమెంట్ ప్రకంపనలు ఇవన్నీ ఎన్నో జరిగిపోయాయి. ఇక ఇవాళ మన అసెంబ్లీలో కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మన సర్కారీ నిర్వాకాన్ని ఇది బయటపెట్టింది. ప్రభుత్వ వ్యయ నియంత్రణలో ఎన్నో లోపాలున్నాయని ఈ రిపోర్ట్ తేల్చింది. భారీ మధ్య తరహా ప్రాజెక్టుల నిర్మాణంలో తీవ్ర జాప్యం వలన 12,500 కోట్ల రూపాయల ఖర్చు పెరిగిందని కాగ్ తెలిపింది. అలాగే శ్రీరామ్ సాగర్ వరద కాలువ పనుల్లో జాప్యం వలన 1,400 కోట్లు వృధా కాగా, పులిచింతల ప్రాజెక్టు ఒప్పందంలో ప్రభుత్వం తగిన రూల్స్ పాటించని కారణంగా 100 కోట్ల నష్టం వచ్చింది. లక్ష్య సాధనలో కూడా విఫలమైందని, యువశక్తి పథకం అమల్లో అవకతవకలు జరిగాయని ఈ రిపోర్ట్ పేర్కొంది. కల్వకుర్తి ఎత్తిపోతల్లో ఆలస్యం జరిగినందున గడువు ముగిసినప్పటికీ ఒక్క ఎకరానికైనా నీరందలేదని కాగ్ తేల్చిపారేసింది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ప్రతి పనిని రాయ్ నిగూఢంగా విశ్లేషిస్తారని చెప్పేందుకే. ఎక్కడ అవినీతి జరిగిందో దాన్ని ఆయన వేలెత్తి చూపుతారు. ఇంత ముక్కుసూటి మనిషి, నిగర్వి, సిన్సియర్ బ్యూరోక్రాట్ మన కంట్రోలర్ ఆడిటర్ జనరల్గా ఉండడం మనకు ప్లస్ పాయింట్. మనిషిగా పుట్టడం గొప్ప కాదు, తప్పులు పొరపాట్లు చేయకుండా, అవినీతికి కొమ్ము కాయకుండా ప్రతిభాశక్తి సామర్థ్యాలను నిరూపించుకోవడమే గొప్ప. ఎస్, హీఈస్ మిస్టర్ పర్ఫెక్ట్.